పొంగనూరు తిరుపతి ప్రధాన రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కార్లలో అక్రమంగా తరలిస్తున్న చీరలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసేందుకే తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడ్డ చీరలపై పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫోటోలు ముద్రించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఏం పేరు మీ పేరు? సుమలత అండి. ఎక్కడ ఉంటారు? గొడ్లవారిపల్లి ఎర్రాతారపల్లి పంచాయతీ మాది. ఎందుకు ఎవరు పెళ్ళి? మా ఆడబిడ్డ కూతురుదండి. ఎక్కడ? చంద్రగిరి. ఏం చేస్తాడు అబ్బాయి? అమ్మాయి అవును, మీ ఊరు ఆ ఊరు అయితే అబ్బాయి వెహికల్ ఎవరిది? వెహికల్ అన్న పేరు ఏం పేరు నాకు ఐడియా లేదు. వాళ్ళది. వాళ్ళు ఎంత అంటే రండి అక్కడ తక్కువ పడతాయంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళ బంధువులది పెళ్ళి అనేసి ఎవరు బంధువులది? చేసి అక్క వాళ్ళదనే చెప్పారండి. అలా కదా, వాళ్ళ బంధువులదే మీ బంధువులు? ఎవరి బంధువులు? బంధువులది ఉందని నేను చెప్తే అక్కడ తక్కువ పడుతున్నాయి. ఎప్పుడు మీ బంధువుల పెళ్ళి? 27, 28 సార్. సెల్లో ఇది కూడా ఉంది చూడండి, పెళ్లి కార్డు కూడా. ఎక్కడి నుంచి వచ్చారు? బరుగురు నుంచి వచ్చాము. ఎందుకు ఇట్లా వచ్చి అట్లా చిత్తూరు మీద పోవచ్చు కదా? టోల్గేట్లు పిల్లలకి టోల్గేట్లు ఏం అవసరం? సంబంధము సార్ అటు సైడ్ చాలా ఉన్నాయంట కదా సార్. ఎన్ని ఉన్నాయి? వెళ్ళాను నేను. ఇది బాగుంటాయి, మా వాళ్ళు తెచ్చినారు రండి చూద్దు అంటే నేను వెళ్ళాను అంతే సార్. నేను తీసుకునేది మీది ఎక్కడ షాప్ ఉందా, పెళ్ళి ఉందా? పెళ్ళి ఉంది సార్. ఎక్కడ? ఎవరి పెళ్ళి? మా ఆడబిడ్డ కూతురుది. మీరేం పని చేస్తారు? నేను హౌస్ వైఫ్. నేను షాప్ పెట్టుకొని ఉన్నానండి సార్. టైలరింగ్ షాప్ పెట్టుకొని ఉన్నాను. నేను టైలరింగ్ చేస్తాను. సదంలో ఉంది షాప్. ఎవరు? ఏం పని చేస్తావు? యాటికి పోయినావు? బరుగురు. ఎందుకు పోయినావు? పెళ్ళి బట్టలు మేడం. ఎవరు? యా మేడము? మా ఓనర్స్. ఎవరు? ఏం పేరు? ఎవరు? ఏమది? పిల్లలు మేడం. అన్నీ ఏం పెళ్ళి? అంతమంది ఎందుకు పోయారు? ఎందుకు పోయారు అంతమంది? పోతే ఎవరు పోలేదు? సెలక్షన్ చేసుకున్నది. ఏం సెలక్షన్స్? జాగ్రత్త చెప్పండి, ఊరికి అనవసరంగా. ఏం పని చేస్తాడు ఆయన? ఆయన ఏం పని చేస్తాడు? దొరక. ఏ పార్టీ సంబంధించాడు? మన బండిలో అవన్నీ ఉన్నాయి. గమనించుకోవాలి సార్. ఎవరి పిల్లలు? మన వాళ్ళ ఇంటికాడ పిల్లలు. మన మీద తీయేస్తున్నావు అమ్మే సార్? నేను తీయలేదు సార్, నేను గమనించుకోవాలి. నీ పేరు? ఏం పేరు సార్? నా పేరు శ్రీధర్. ఏం కులస్తులు? ఏం పేరు మీ పేరు? శశి సార్. శశి. ఏం పని చేస్తారు? ఏం పని ఎందుకు పోయినారు? సార్ మా బంధువులు పెళ్ళి సార్, మాకు ఇంట్లో ఫంక్షన్ పంచడానికి అనేసి చీరలు అంటే బంధువులు పెట్టడానికి తెచ్చుకున్నాం సార్. ఎవరు బంధువులు? ఈ నెల 20 వాస్తవం చెప్పండి అమ్మా, అట్లా కాదు, మాకు అన్నీ తెలిసి విషయాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండేది? వినండి అమ్మా, మాకు అన్నీ తెలిసి విషయాలు వాస్తవం చెప్తే సరిపోతుంది. మరి ఆ అబ్బాయి ఏదో రకంగా చెప్పాడే? ఏం చెప్పాడో చెప్తాము, నువ్వు చెప్తే చెప్తాము. ఎవరిది? ఎవరు మీ బంధువులు? ఎవరు మీ బంధువులమ్మా? ఎవరు మీ బంధువులు? ఎవరిది బంధువుల పెళ్ళి? బంధువులు ఎవరి పెళ్ళి చెప్పండి. అలా కదండి, మీ బంధువుల పేర్లు తెలుస్తా కదా, మీ బంధువుల పేరు చెప్పండి. అలా కదమ్మా, శశి అంటే మీరే కదా. ఎందుకు పోయారు అక్కడికి? బట్టలకి ఎందుకు పోయారు? ఎవరి పెళ్ళి? ఎవరి బంధువుల వాళ్ళు? సుమలత మీ పేరు? ఎక్కడ ఉంటారు? ఏం కులస్తులు? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు బట్టలు ఎందుకు? యాక ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా సార్. అక్క వాళ్ళ బంధువులు పెళ్లి ఉందంటే అందుకు ఒకరు మాట్లాడుకొని అందరం వెళ్ళాం సార్. బాడీ కట్టుకోరు కదా అన్నట్లు అని. మీకేముంది? మాకు వాళ్ళ పెళ్లి సార్, దగ్గర అటు బంధువులు అందరము. వాళ్ళ బంధువులు ఉంటే అన్ని సైడ్లు మీకు వాళ్ళు కూడా మాకు కూడా బంధువులు సార్. మీవన్నీ ఉన్నాయి? నా అన్ని కూడా ఒక 6,000
7,000 కూడా లేదు సార్. నాకు కావాలంటే నా బిల్లులు కూడా మీ దగ్గరికి ఇచ్చేస్తాను సార్. అలా కదమ్మా, ఇప్పుడు మీరు వాళ్ళెందుకు వాళ్ళతో పాటు ఎందుకు వేరు? మీకేముంది? మీరు ఏం పని చేస్తారు? నేనేం పని చేస్తాను, ఇంటికాడ ఇంటి బాగా. మరి మీకు అన్ని ఏం అవసరము? నేను ఇంటి దగ్గరికి ఇంక వెళ్ళాం కదా అందుకని తెచ్చుకున్నాను. 6,000 చీరలు ఏం అవసరం మనకి? ఇంకా వెళ్ళాం కదా, మనం రోజు వెళ్ళాం కదా. మనం ఏం పేరు? భారతీయ పేరు. అవును సార్. 6,000 చీరలు మీకు ఎందుకు? ఎన్ని ఉన్నాయి చీరలు? యాయ చీరలు మీవి? సార్ 2 కవర్లలో ఉన్నాయి యాయ చీరలు పావడాలు తీసుకున్నాను. లంగాలు సార్. లంగాలు ఎందుకు ఇప్పుడు ఎందుకు లంగాలు? ఇంకా వెళ్ళాం కదా అక్కడ ఏదో. ఇంకా లంగాలతో పాటు సార్ ఇంకేమన్నా ఉన్నాయి? ఇంకా 3 బెడ్షీట్లు ఉన్నాయి, లంగాలు చీరలు తప్ప మనం ఏం. ఎన్ని చీరలు కొన్నావు? నేను చీరలు 10 చీరలు దాకా ఉంటాయి సార్. ఎక్కడ ఏ షాప్లో కొన్నావు? కొన్ని శివ అని అతని షాప్లో కొన్నాము, కొన్ని లక్ష్మణ షాప్లో అనే షాప్లో కొన్నాము. అక్కడ పిలిచిపోతే చూపిస్తావా? చూపిస్తాం సార్, మీకు అట్లా ఇబ్బంది ఏం లేదు సార్. నాకేం ఇబ్బంది ఏం లేదు. ఈ టైంలో అవన్నీ ఉండే కదా. నల్లారి కిషోర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిది అవి ఎందుకు వేసుకుంటారు? అవి నాకైతే తెలియదు సార్. కారు మన వెహికల్ వాళ్ళు వెళ్తాం కానీ నేను వాళ్ళతో పాటు వెళ్తాను. ఎవరు వెహికల్ ఓనరు? వేరే అన్నోళ్ళు సార్. ఎక్కడ అన్న ఎక్కడ ఉంటారు? పీలేరు ఎక్కడ ఉంటారు మీరు? పీలేరులోనే ఉంటారు సార్. పీలేరులో మీరు ఎక్కడ ఉంటారు? మేము కడప రోడ్లో ఉంటాం సార్. పొంగనూరు తిరుపతి ప్రధాన రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కార్లలో అక్రమంగా తరలిస్తున్న చీరలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడ్డ చీరలపై పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫోటోలు ముద్రించినట్లు పోలీసులు గుర్తించారు. ఏం పని చేస్తారు మీరు? మేము హౌస్ వైఫే సార్. హౌస్ వైఫ్. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన కూడా వ్యవసాయమే సార్. ఎక్కడ పోయారు? ఉన్నారు సార్. మీరు ఇప్పుడు ఎక్కడ పోయారు? మేము బర్గూర్కి వెళ్ళాం సార్. అందరము కలిసి తెచ్చుకున్నామని వెళ్ళాం సార్. దేనికోసమని? కట్టుకునేదానికి సార్. సంవత్సరానికి ఒకసారి పోయి తెచ్చుకుంటాం సార్. నువ్వు ఎన్ని కొన్నావు? నేను ఒక 20-30 చీరలు కొన్నాను సార్. 20 చీరలు కట్టుకుంటావా నువ్వు? సంవత్సరానికి ఇంకా మా అత్త మా ఆడబిడ్డ వాళ్ళందరూ ఉన్నారు సార్, ముసలి వాళ్ళందరూ. వాళ్ళకి ఇచ్చేదానికి తీసుకున్నా సార్. కొన్ని టాప్స్ తీసుకున్నా, కొన్ని లంగాలు తీసుకున్నా అంతే సార్. మీ ఎంత కొన్నారు మీరు? ఏమేమి కొన్నారు? లంగాలు సార్, చీరలు, టాప్స్ అంతే సార్. ఇంకేం అదే ఎంత కొనింటారు బిల్లు అప్రాక్సిమేట్లీ? తెలియదు సార్ అంచనా. అలా కదా, మీకే కొనిండేది? మీరే కదా కొనిండేది, మీకే కదా కొనిండేది? గుర్తులేదు సార్. అలా కదమ్మా, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ చీరలు కొన్నారంటే ఎన్ని చీరలు కొనింటారు, ఎన్ని టాప్స్ కొనింటారు? అందరూ ఉండాలి సార్. మా బంధువులు పోతాంటే తీసుకోరమ్మని చెప్పినారు సార్. అదే ఎన్ని చీరలు కొన్నారమ్మా మీరు? 30 చీరలు కొనింటారు సార్. 30. మిగతాటివి డ్రెస్సులు, లంగాలు సార్. డ్రెస్సులు ఎన్ని కొన్నావు? డ్రెస్సులు అంతే సార్. ఇంకా ఏం చదువుతుంది మీ పాప? మీ పాప ఏం చదువుతుంది? మా పాప 10th క్లాస్. ఆయన ఏం పని చేస్తాడు? మీతో మగ మనిషి మీతో పాటు వచ్చిన ఏం పని చేస్తాడు? ఆయన డ్రైవర్ సార్.